పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ తోటి ఉన్నాము. ఎందుకు ముఖ్యమంత్రితో సహా మీ పార్టీ ముఖ్య నేతలు జై తెలంగాణని మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి? అసలు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆవిర్భమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అయింది. ఇవాళ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంది. గతంలో 10 ఏళ్ల పాటు ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాన్ని విస్మరించి కవులు, కళాకారుల కనీస గౌరవం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గౌరవం పెరిగింది. గద్దర్ లాంటి ఒక ప్రజాయుద్ధ నౌకను తీసుకొచ్చి గద్దర్ అవార్డులను పెట్టాం. నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డులు అంటే ఎంత గౌరవించింది. అందశ్రీ లాంటి వాళ్ళని ఇవాళ గౌరవించింది. ఇవాళ జయరాజు వాళ్ళ లాంటి వాళ్ళని గౌరవించింది. అనేక మంది గోరటెంకన్న కవులు, కళాకారులకు పెద్దపీట వేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సామాజిక న్యాయానికి, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఆకాంక్ష కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడినటువంటి వాళ్ళందరినీ కడుపులో పెట్టుకునే ప్రభుత్వం పార్టీ ఇది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవులు, కళాకారులు, ఉద్యమకారులని అగౌరవపరిచి అవమానం చేసినటువంటి పార్టీ దొంగలకు, దోపిడీదారులకు తెలంగాణ సంపదను దోచిపెట్టింది. ఇవాళ మళ్ళీ వాళ్ళు అసలు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితినే రద్దు చేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం చరిత్రను గురించి మాట్లాడే నైతికత వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది సకల జనులకు, సకల ఆకాంక్షలను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ పోరాట యోధుల్ని గౌరవించుకున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే ఉద్యమకారులని అందరినీ గౌరవించే పార్టీ. కాబట్టి ఇవాళ వాళ్లకు కళ్ళు నెతికెక్కి తెలంగాణ సంపదను దొబ్బితిని ఇవాళ తెలంగాణ సంపదను లూటీ చేసినటువంటి దొంగలు మళ్ళొకసారి సెంటిమెంట్ని రాజేసి ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో తప్ప ఇవాళ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని గౌరవించేటట్లు దేశం వైపు తెలంగాణను చూసే విధంగా గౌరవంగా చేసుకుంది. ఉద్యమకారులను గౌరవించింది. గతంలో కనీసం ఉద్యమకారులకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కనీసం స్థానం లేదు. మీరు మొదటగా చూశారు, ప్రభుత్వం ఏర్పడంగానే చుక్కారామయ్య లాంటి వాళ్ళకు కూడా పాసు తీసుకొచ్చి గౌరవంగా ఒక ఎస్కార్డ్ పెట్టించి తీసుకొచ్చి గౌరవించుకుంది. గతంలో ఆ ఆనవాయితీ లేదు కదా. అంటే ఎవరైతే అమరులు అయ్యారో 1200 మంది, వాళ్ళలో అందరికీ అంటే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి అంటే ఆ ప్రభుత్వంలోకి రాకముందే చెప్పాడు అని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకోబోతా ఉంది. భవిష్యత్తులో కూడా పెద్దపీట వేయబోతా ఉంది. మనం అందరినీ గౌరవించుకునే పార్టీ ఇది. కాబట్టి దీనిపైన ఆరోపణలు కానీ వీటి కానీ పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ముమ్మాటికి ప్రజల ఆకాంక్షకు దిశగా, ఆలోచన దిశగా మనం ఖచ్చితంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కనీసం వచ్చి నివాళులు అర్పించని కేసీఆర్ ఇవాళ కల్వకుంట్ల కవిత గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు కేసీఆర్ అనేటువంటి ఇంతవరకు గణపారకు వచ్చి ఏంటంటే అమరవీరుల కుటుంబాలని గౌరవించిండా, ఉద్యమకారులని గౌరవించిండా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఈ సాంప్రదాయాలను ఇలా ఒక గొప్ప ఎత్తున మంచి కల్చర్కు పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రను దేశానికి చాటే విధంగా ఆటలు పాటలతోని తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాల్ని చాటి చెప్పినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించలేకనే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాళేశ్వరం విషయంలో నోటీసులు, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కి నోటీసులు, ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అంటే డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు తప్పు చేసి చర్యలు తీసుకుంటే కూడా చట్టాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేసి తప్పని తేలితే కూడా రాజకీయ కక్షలు ఉంటాయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలకు అవకాశాలు లేవు. ఇవాళ స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ప్రతి అవినీతికి పాల్పడి చర్య తీసుకొని నోటీసులు ఇవ్వమంటే కూడా కక్ష సాధింపట్టే ఎట్లా? ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళారు. అది కక్ష సాధింపు అవుతుందా? జనరల్గా నేను అంటున్నాను. కాబట్టి ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్స్ రేస్ ఏదైతే ఉందో, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 53,000 కోట్లను హవాలా మార్కెట్ ద్వారా అమెరికాకు తరలించినటువంటి వీళ్ళు ఇవాళ హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా ఏక నిర్ణయాలతోని కేటీఆర్ వ్యవహరించాడు. దాంట్లో 56 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏసీపీ అధికారులు తేల్చి చెప్పారు, దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి. కాబట్టి చట్టం అనేది అవినీతి పరుల విషయంలో, అక్రమాలు జరిగినటువంటి వాళ్ళ విషయంలో చాలా కఠినంగానే వివరిస్తుంది. దానికి రాజకీయాలకు కానీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇంకోడానికి
వ్యక్తిగత కక్షలకు ఎక్కడ కూడా పోలేదు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగానే, సామాజిక న్యాయ అమలు దిశగానే 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎన్నో ఆ, రాష్ట్ర ఫలితాలు సాధించిన తర్వాత గొప్ప ఆలోచనతో ఎదురు చూశారు. వాళ్ళ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్ప రాజకీయ కక్షలకు కానీ అవినీతి రహిత పాలనని అందించడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఓర్వలేని కొంతమంది ఈ సన్యాసులు, దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం పైన, ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఒక విమర్శ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కొందరు ఈ అవినీతి పరులు తెలంగాణను దగా చేసి దోపిడీ చేసిన వాళ్ళ ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారీగా, ప్రజలకు విశ్వాసం పెంచేలా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా, తెలంగాణలో రాష్ట్రం అభివృద్ధి ఎట్లా చెందేలా, దేశం తెలంగాణ వైపు, ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజలకు దగ్గరగా ఇవాళ ఏ సమస్యలు వచ్చినా కూడా సత్వర పరిష్కారం దిశగా ఇవాళ మీరు చూశారు గాంధీ భవన్లో ఇవాళ ఎక్కడ లేని విధంగా గొప్ప ఆనవాయితీని ప్రజలకు దగ్గరగా మంత్రులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా. అంటే మరి గత కొన్ని అంటే ఇప్పుడు మీరు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గురించి చెప్తున్నారు. బట్ గత కొన్ని రోజులుగా ఈ ముఖాముఖి కార్యక్రమం ఆగిపోయింది. కారణం ఏంటంటే సమన్వయం లేకనా? కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు ప్రభుత్వం నిత్యం మంత్రులు వీళ్ళు క్షేత్రస్థాయిలో గ్రామాలు, జిల్లాల పర్యటనలో ఉన్నందున కాబట్టి దానివల్ల కొంత ఆలస్యమైంది, అనివార్యమైంది, వాయిదా అయింది. మళ్ళీ తిరిగి అదే ఆనవాయితీని మనం పునర్నిర్మాణం చేసుకొని ఇలా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. ప్రజల సమస్యలు మరి ఏ విధంగా వస్తున్నాయి ముఖాముఖి కార్యక్రమం? ప్రజల నుంచి 10 ఏళ్ల పాటు ప్రజలు ఎంతో ఆవేదనతోని, ఆందోళనతోనే ఉన్నారు. కాబట్టి కొన్ని పరిష్కారం దిశగా ఉంటాయి, కొన్ని సమస్యలు కొన్ని జాప్యం అయ్యి ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత మేరకు పరిష్కారం దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ముఖాముఖి వేదిక పెట్టి ఏ ప్రజలు వచ్చినా కూడా తారతమ్యం లేకుండా వివిధ జిల్లాల నుంచి ఏ ప్రజలు వచ్చినా కూడా ప్రజలకు ఒక జవాబుదారీగా మంత్రులు దాదాపు ఒక 4-5 గంటలు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ యొక్క ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు తీసుకొని పరిష్కారం దిశగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ గాంధీ భవన్ అయినా, ఇవాళ ప్రజాభవన్లో అయినా ఒక గొప్ప ఆనవాయితీకి తెరలేపి గతంలో ఒక మంత్రిని, ముఖ్యమంత్రి గారిని కలవాలంటే రోజుల తరబడి నిరీక్షించినటువంటి ప్రజలకు ఇవాళ వాళ్లకు దగ్గరలోనే ఇవాళ ఒక పరిపాలన, ప్రజలకు దగ్గరగా ఉండే పరిపాలన అందించి ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా మంత్రుల దగ్గరికి ప్రజలు వెళ్ళే అంత ఒక స్వేచ్ఛను కల్పించింది ప్రభుత్వం. ఇక చివరి ప్రశ్న, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖలో బీజేపీ పార్టీ ఇప్పుడు కొంచెం ముందుకు దూసుకెళ్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం సరిగా చేయకలేక వెనుకబడింది, ప్రజలు కాంగ్రెస్ ని నమ్మట్లేదు, బీజేపీ పార్టీ ముందుకెళ్తుందని ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ఎజెండాతోని, ఒకటే పాలసీతోని రాజకీయ తోడు దొంగలు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ దొంగలకు సద్దులు మోసే పార్టీ బీజేపీ అయిపోయింది. ఎవరు అవినీతి చేస్తే, ఎవరు జైళ్ళకి వెళ్ళిన వాడినే వాళ్ళ వంత పాడుతుంది బీజేపీ. ఇవాళ దేశవ్యాప్తంగా ఈడీని, సిబిఐని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాళ్ళని మెడలు ఉంచుకొని వాళ్ళ కబందాస్తాల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్ష పరోక్షంగా మద్దతు ఇచ్చింది, మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి ఒక తోడు దొంగలాగా పనిచేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే, జెండాలు వేరు కావచ్చు కానీ ఆలోచన ఒకటే, ఎజెండా ఒకటే. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితి ఏం లేదు. కవిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాట్లాడితే సిగ్గు అనిపిస్తూ ఉంది. కవిత కూడా పార్టీ గురించి మాట్లాడుతుందా? ఒక అవినీతికి పోయి జైలుకు పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఢిల్లీలో పెట్టి, జైళ్ళల్లో పెట్టి ఒక మహిళగా తెలంగాణ మహిళా లోకానికే ఒక తలవంపి తెచ్చేలా కవిత వ్యవహరించినటువంటి కవిత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహావృక్షం, అది తరగని పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్షేత్రస్థాయి నుంచే బలమైన పార్టీ, 1 కోటి మంది కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ. దేశవ్యాప్తంగా ఇట్లా పిలిపిస్తే ఉసుకపోయేంత రాళ్ళంత జనాలు ఉన్నటువంటి పార్టీ. ఒక చీమల దండు లాగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవాళ అధికారం ఉంటేనే పొంగిపోదు, అధికారం లేకపోతే పొంగిపోదు. ఎప్పుడు కూడా ప్రజలకు ఒక జవాబుదారీగా, ఒక ఎగిసిపడే కిరటం లాగా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల సమస్యల ఎజెండాగా, ఇవాళ దేశంలో ఒక సామాజిక న్యాయ ఎజెండాగా ప్రజలకు దగ్గరగా ఉండాలనేది గొప్ప ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దేశానికి ఒక ప్రత్యామ్నాయ పార్టీ. ఎప్పుడు కూడా అభాగ్యులకు, నిరుద్యోగులకు, ఇవాళ పేదలకు, రైతన్నలకు, మహిళలకు, కార్మికులకు
ఎప్పుడు కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకునే పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శ చేసే వాళ్ళకు ప్రజలు గుణపాఠం చెప్తారు. కవిత లాంటి వాళ్ళకు, కేసీఆర్ లాంటి వాళ్ళకు, కేటీఆర్కు గుణపాఠం చెప్తారు. మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఇవాళ చెల్లని రూపాయలాగా అయిపోయింది. భవిష్యత్తులో తిరిగి అది మళ్ళా జన్మలో ఒక రూపంలాగా వచ్చే పరిస్థితి లేదు, అధికారం వచ్చే పరిస్థితి లేదు. అది ఎప్పటికైనా ఒకరికి లంకెన్ లాగానే ఏమంటారుగా ఒక జత కట్టే అంశం తప్ప వేరేది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీకి వంత పాడుతుంది తప్ప కొత్తగా మళ్ళా అధికారంలో వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొక 10 ఏళ్ల పాటు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అధిగమించుకొని మళ్ళీ ప్రజలు తిరిగి 10 ఏళ్ల పాటు అధికారాన్ని సాధిస్తుంది.